వారణాసి కోసం మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ ప్లాన్. అంతర్జాతీయ స్థాయి స్టన్ మాస్టర్స్ పర్యవేక్షణలో యాక్షన్ సీక్వెన్స్. అత్యంత కఠినమైన రా అండ్ రగ్గడ్ పోరాట సన్నివేశాలు. వన్ మ్యాన్ యాక్షన్ హంగామా. మహేష్ కెరీర్లోనే అత్యంత శారీరక శ్రమతో కూడుకున్నది. ఇప్పటి వరకు ట్రైనర్ల సమక్షంలో నేర్చుకున్నదంతా ఇప్పుడు జక్కన్న కెమెరా ముందు యాక్షన్. రాజమౌళి సృజనాత్మకతకు మహేష్ అంకిత భావానికి సాక్ష్యంగా ఈ గ్లోబల్ అడ్వెంచర్. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ పైనే ఆధారపడకుండా రియలిస్టిక్ యాక్షన్కు ప్రాధాన్యత. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్గా రూపుదిద్దుకుంటున్న సినిమా కావడంతో ఓ సరికొత్త ప్రపంచంలోకి జక్కన్న ప్రేక్షకుల్ని తీసుకెళ్లబోతున్నారని అందరూ భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ ప్లాన్కు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. నెల రోజుల పాటు నాన్ స్టాప్ యాక్షన్ షెడ్యూల్. పూర్తి స్థాయి యాక్షన్ మోడ్లో మహేష్ 1 month పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్. ఇక స్టోరీలోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రెస్టీజియస్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసినట్టు సమాచారం. దాదాపు నెల రోజుల పాటు నాన్ స్టాప్ యాక్షన్ షెడ్యూల్ను నిర్వహించబోతున్నారు. ఈ సుదీర్ఘ షెడ్యూల్లో ఎలాంటి బ్రేక్స్ లేకుండా హై వోల్టేజ్ పోరాట ఘట్టాలను మాత్రమే చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అంతర్జాతీయ స్థాయి స్టన్ మాస్టర్స్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నారు. ఈ భారీ షెడ్యూల్లో మహేష్ బాబు పూర్తి యాక్షన్ మోడ్లో కనిపించబోతున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాలకు భిన్నంగా అత్యంత కఠినమైన రా అండ్ రగ్గడ్ పోరాట సన్నివేశాలలో పాల్గొనున్నారని తెలుస్తోంది. ఈ అడ్వెంచరస్ పాత్ర కోసం మహేష్ ఇప్పటికే జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్లో కఠినమైన ట్రెక్కింగ్ ట్రైనింగ్తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శారీరక శిక్షణను పూర్తి చేశారు. ఈ 1 man యాక్షన్ హంగామా ఆయన కెరీర్లోనే అత్యంత శారీరక శ్రమతో కూడుకున్నదిగా తెలుస్తోంది. బ్లాక్ ఫారెస్ట్లో ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ శిక్షణ కొనసాగుతోంది. అతి త్వరలో ఆ పార్ట్ కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ రణరంగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ట్రైనర్ల సమక్షంలో నేర్చుకున్నదంతా జక్కన్న కెమెరా యాక్షన్ చెప్పగానే సూపర్ స్టార్ సై అంటూ బరిలోకి దిగుతారు. రాజమౌళి తన సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ను ఎంత గ్రాండ్గా ఎమోషనల్గా డిజైన్ చేస్తారో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి, RRR చిత్రాల అంతర్జాతీయ విజయం తర్వాత ఆయన గ్లోబల్ స్క్రీన్ పైన తన ముద్రను మరింత బలంగా వేయడానికి వారణాసిని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ పైన ఆధారపడకుండా రియలిస్టిక్ యాక్షన్కు ప్రాధాన్యత ఇవ్వడంతోనే నెల రోజుల షెడ్యూల్ను ప్లాన్ చేశారు. ఈ యాక్షన్ సన్నివేశాలన్నీ హీరో క్యారెక్టర్ను పీక్స్లో ఎలివేట్ చేసేలా ఉంటాయని తెలుస్తోంది. ఇంతటి భారీ స్థాయి నాన్ స్టాప్ యాక్షన్ షెడ్యూల్ను నిర్వహించడం అనేది నిర్మాణపరంగా పెద్ద సవాలుతో కూడుకున్న పని. భారీ బడ్జెట్, అత్యాధునిక హాలీవుడ్ కెమెరా సెటప్స్, వందలాది మంది అదనపు సిబ్బంది సమన్వయంతో ప్రొడక్షన్ టీం ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తోంది. 1 month పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్ ప్రధాన భాగం ముగుస్తుందని తెలుస్తోంది. తద్వారా పాన్ ఇండియా మార్కెట్లో ఈ చిత్రం క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజమౌళి సృజనాత్మకతకు మహేష్ బాబు అంకిత భావానికి సాక్ష్యంగా ఈ గ్లోబల్ అడ్వెంచరస్ నిలవనుంది. ఇకపోతే హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వారణాసి కోసం భారీ రేంజ్లో కాశీనగరాన్ని రీక్రియేట్ చేశారు. గంగా ఘాట్లు, పురాతన దేవాలయాలు, రాతి శిల్పాలు, దేవతా విగ్రహాలతో రూపొందించిన ఆ సెట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా హాలీవుడ్ మీడియా ప్రతినిధులు పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు సినిమా పైన హైప్ను మరింత పెంచేస్తున్నాయి. కాశీని ఇంత గొప్పగా ఎప్పుడూ చూడలేదంటూ చేసిన కామెంట్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఆ సెట్ నిర్మాణానికి 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రతి రాయి, ప్రతి విగ్రహం, ప్రతి షాడో కూడా నిజమైన కాశీ వాతావరణాన్ని గుర్తు చేసేలా డిజైన్ చేశారట. రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉందో ఆ సెట్ చూస్తే అర్థమవుతోందని చెప్పాలి. బాహుబలి, త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన గ్లోబల్ రేంజ్లో మరో విజువల్ వండర్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. రుద్ర అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో మహేష్ బాబు కనిపించబోతున్నారు. రాముడిగా కాసేపు సందడి చేయనున్నారు. చేతిలో త్రిశూలంతో కాశీఘాట్ల పైన మహేష్ నడుస్తూ వచ్చే సన్నివేశాలు ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహేష్ లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ఎపిసోడ్లు అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. గతేడాది నవంబర్లో వారణాసి టైటిల్ గ్లిమ్స్ కోసం నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ సందర్భంగా హాలీవుడ్ మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా సెట్స్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు మీడియాకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదనే చర్చ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమా పైన క్యూరియాసిటీని పెంచుతున్నారు. రాజమౌళి సినిమాలో విజువల్స్ మాత్రమే కాదు, ఎమోషన్, కల్చర్, మైథాలజీకి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. వారణాసిలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులకు చూపించబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కాశీ నేపథ్యాన్ని టైం ట్రావెల్ కాన్సెప్ట్తో మిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని కాశీఘాట్లపైన నడుస్తూ కనిపించే రోజు కోసం అభిమానులు ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే.